న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పహల్గామ్ ఉగ్ర దాడికి ఏడాది ఎక్స్ వేదికగా భారత ఆర్మీ ట్వీట్. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇరు దేశాల సంబంధాలు బలోపేతమయ్యే దిశగా పలు ఒప్పందాలు. భారత్ కొరియాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేయాలనేది లక్ష్యం వెల్లడించిన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఇండియా పోస్ట్ 16% బలమైన వృద్ధి సాధించింది స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించిన రేవంత్ రెడ్డి. పనులపై మంత్రులు, ఎన్డీఏసీ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష. యాభై శాతం సీట్ల పెంపు, 33% మహిళల రిజర్వేషన్లో అన్యాయం ఎక్కడ ఉంది? కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాన్ని ప్రశ్నించిన ఏపీ సీఎం చంద్రబాబు. మేము అధికారంలోకి రాగానే హైడ్రాను పీకి చెరువులో పడేస్తాం. జగిత్యాల సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుకు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, అందుకే వ్యక్తిత్వ హననాలు, తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డ అంబటి రాంబాబు. అప్పుడు బీఆర్ఎస్ కి, ఇప్పుడు కాంగ్రెస్ కి ఏటీఎంలో కాళేశ్వరం. బండి సంజయ్ సంచలన ఆరోపణ. మంత్రి పదవి కోసమే వైఎస్ జగన్ పై బుచ్చయ్య చౌదరి నీచ విమర్శలు. మాజీ ఎంపీ మార్గని భరత్ ఫైర్. రాజా శివాజీ ట్రైలర్ విడుదల. కార్యక్రమంలో దంపతుల భావోద్వేగం. భార్య సహకారం, తండ్రిని గుర్తు చేసుకుంటూ రితేష్ భావోద్వేగం. $79,000కు చేరువలో సెన్సెక్స్. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో స్థానికుడు సహా 25 మంది పర్యాటకులు ప్రాణాలని కోల్పోయారు. దీంతో భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్కు గట్టి బుద్ధినైతే చెప్పింది. సర్జికల్ స్ట్రైక్ చేపట్టి 100 మందికి పైగా కరుడు గట్టిన ఉగ్రవాదుల్ని పాక్ గడ్డపైనే మట్టుబెట్టింది. అలాగే ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఈ దాడికి పాల్పడిన వారిని హతమర్చింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రేపటి సరిగ్గా ఏడాది కానుంది. ఈ సందర్భంగా భారత సైన్యం దృఢ సంకల్పాన్ని, ఐక్యతను ప్రతిబింబించే ఓ శక్తివంతమైన సందేశం ఇచ్చింది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది, న్యాయం జరుగుతుంది, భారతదేశం ఐక్యంగా నిలుస్తుంది అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. 2025 ఏప్రిల్ 22న అనంతనాగ్ జిల్లా పహల్గామ్ వద్ద మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బైసరన్ పచ్చిక బయల ప్రాంతాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని 3 ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చిక్కిన వారిని చిక్కినట్లే కాల్చివేశారు. వారిని అడ్డుకునేందుకు
ప్రయత్నించిన ఓ స్థానికుడిని హతమార్చారు. మొత్తం 26 మంది ప్రాణాలను తీసి అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటన భారతదేశం సహా పలు దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పాక్ ఉగ్రవాద చర్యను అనేక దేశాలు ఖండించాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా సుమారు 44 పర్యాటక ప్రదేశాలను మూసివేశారు అధికారులు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాక్పై భారత్ విరుచుకుపడింది. చివరికి దాడులు ఆపాలంటూ పాక్ కాలబేరానికి వచ్చింది. కాగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా చాలా పర్యాటక ప్రదేశాలు తిరిగి ప్రారంభించినప్పటికీ బైస్రన్, చందన్వారి పర్యాటక ప్రదేశాలు మాత్రం ఇంకా మూసే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్ అధికారులు, పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన రేకెత్తకుండా భద్రతను పటిష్టం చేశాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో అధికారులు భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పుల్వామా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జావేద్ ఇక్బాల్ మట్టు భద్రతపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అవంతిపోరా, శ్రీనగర్లలోనూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీవి సందీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో శాంతి భద్రతా పరిరక్షణ, ఉగ్రవాద చర్యల నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. ప్రతి రంగంలోనూ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం చేసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జెమ్యూంగ్ 3 రోజుల పర్యటనలో భాగంగా భారతదేశానికి వచ్చారు. ఇరు దేశాల సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా ప్రధాని మోదీ, లీ జెమ్యూంగ్ సమక్షంలో పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. చిప్స్ నుండి షిప్స్ వరకు, టాలెంట్ నుండి సాంకేతిక వరకు, ఎంటర్టైన్మెంట్ నుండి ఎనర్జీ వరకు ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వాణిజ్య ఒప్పందాల విలువ 2030 నాటికి $50 బిలియన్ చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. 8 वर्ष बाद कोरिया के राष्ट्रपति की यह भारत यात्रा अत्यंत महत्वपूर्ण है. डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पेक्ट फॉर रूल ऑफ लॉ हम दोनों देशों के डीएनए में है. इंडो पैसिफिक क्षेत्र में भी हमारा कॉमन आउटलुक है. इन सब के आधार पर पिछले 1 दशक में हमारे संबंध अधिक गतिशील और व्यापक हुए हैं और आज प्रेसिडेंट ली की यात्रा से हम इस ट्रस्टेड पार्टनरशिप को फ्यूचरिस्टिक पार्टनरशिप में ट्रांसफॉर्म करने जा रहे हैं. हम चिप से लेकर शिप्स, टैलेंट से लेकर टेक्नोलॉजी, एनवायरमेंट से लेकर एनर्जी, हर क्षेत्र में सहयोग के नए अवसरों को साकार करेंगे और साथ मिलकर दोनों देशों की प्रोग्रेस और प्रॉस्पेरिटी सुनिश्चित करेंगे. భారత్ కొరియాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం $27 బిలియన్ ఉందని, రాబోయే 4 ఏళ్లలో రెట్టింపు చేయాలనేది ఉమ్మడి లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ కొరియా బిజినెస్ ఫోరం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. This delta of opportunity from 4 trillion to 30 trillion in the next 2.5 decades provides a once in a lifetime opportunity for businesses to grow and look at bright prospects, particularly given the large, talented young population that India has, the aspirations of 1.4 billion Indians, the fact that we have a rapidly rising middle class with significant increase in their incomes, all of these make for very good destination for Korean investment, Korean manufacturing. Our bilateral trade is, of course, about $27 billion. We have been tasked by our 2 leaders, President and Prime Minister, that we should double this by 2030. That's 4 years. So we are looking at about 18% growth if we have to double it in the next 4 years. But I still believe that's not the true potential of this partnership. Given the size and scale of the opportunity, of the work that both countries are doing, the amount of effort that the leadership of the 2 countries is investing in this relationship, I think we need to focus on unlocking the next phase of this partnership. And towards that end, this visit is going to be a very, very defining
భవిష్యత్తులో మరిన్ని గొప్ప మైలురాళ్లను సాధించాలని దృఢమైన లక్ష్యంతో ఈ సంవత్సరాన్ని విజయవంతంగా ముగిస్తున్నామని తపాలా శాఖ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 23 తపాలా సంఖ్యలపై విస్తృతమైన సమీక్ష జరిగిందన్నారు. ఈ సంవత్సరం బలమైన పురోగతిని, నిర్ణయాత్మకమైన అభివృద్ధిని ప్రదర్శించిందని 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13,218 కోట్లుగా ఉన్న ఆదాయాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15,296 కోట్లకు పెరగడంతో ఇండియా పోస్ట్ 16% బలమైన వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిని అభిప్రాయపడ్డారు. FY 25-26, which means 31st of March 26, less than a month ago, we closed at 15,296 crores in terms of revenue, which is a growth rate of 16%. It's the first time probably that we've hit upwards of 15% in growth rate, probably in a long time in this department. So it has been a very, very historic year for the Department of Posts, and I'd like to once again congratulate and thank every single member of our family who has worked tirelessly to make this possible. As you're aware, we've also come out with 3 new products. We are looking at now increasing the penetration of many of our services, acquiring new customers, performing against very, very strict Six Sigma service level agreements with all our clients to post an even greater growth rate over the next fiscal year. And I'm glad to report that we had set a very, very stiff target for this year, knowingly, which was close to 17,000 crores. We've achieved almost about 87% of that target at 15,296 crores. And out of which 8 circles out of 23 have achieved greater than 90% of their target. 14 circles have కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎన్డీఎస్ఏ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని చెప్పుకొచ్చారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే అధికారులు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సేకరించిన శాంపిల్స్ రిజల్ట్కు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. వేల కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతోటి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. ఇప్పటి వరకు 2019లో ప్రారంభించిన ప్రాజెక్టు 2023 వరకు 162 టీఎంసీలను మాత్రమే ఇందులో నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 20 టీఎంసీలు ఎవాపరేట్ అయిపోయినాయి. 32 టీఎంసీలు శ్రీపాద ఎలంపల్లి నుంచి మళ్ళీ కింది సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. సో కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఇప్పటి వరకు నికరంగా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. అట్లని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదు. వదిలితే ఒక భారము, పునర్నిర్మిస్తే ఇంకొక భారం. కానీ ఇందులోనే అన్ని చర్చలు చేసి వీటన్నిటిని కూడా రిపేర్ చేసుకుని మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందించడానికి అవసరమైన పనులు చేయాలని చెప్పి ఈ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే పొలిటికల్ విజిట్ కాదు, ఇది ఎక్స్పర్ట్స్ విజిట్. ఎక్స్పర్ట్స్ విజిట్ లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మేమందరం ఇన్వాల్వ్ అయినాం. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులో సమస్యలు రాగానే ఎన్డీఎస్ఏ పర్యటించి 2023 నవంబర్ 1 తారీఖు నాడు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లలో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది, నిర్వహణలో కూడా లోపం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా విశ్లేషించిన తర్వాతనే ముందుకు వెళ్తాం. ఈ ప్రాజెక్టులలో నీళ్లు నింపడం కూడా ప్రమాదకరము అని చెప్పి ఎన్డీఎస్ఏ మొట్టమొదటి నివేదిక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చింది. అప్పుడు కూడా ఎదురుదాడి చేసిండ్రు తప్ప తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే పీసీ ఘోష్ గారు 645 పేజీల రిపోర్ట్ సవివరంగా ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేసిన తప్పులు, నిర్మాణ సంస్థ చేసిన తప్పులు, ఇందులో అంచనాలను పెంచి ఏ విధంగా దోసుకున్నారు సంపూర్ణంగా నివేదిక ఇచ్చింది. ఏ రాష్ట్రం కూడా సీట్లను కోల్పోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తమిళనాడు ఎన్నికల
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 50% సీట్ల పెంపు, 33% మహిళా రిజర్వేషన్, ఇందులో అన్యాయం ఎక్కడ ఉందని కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాన్ని ప్రశ్నించారు. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ వేగంతో అభివృద్ధి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కేంద్రం అనేక పథకాలను దక్షిణాది మెట్రో నగరాల్ని కలిపే హైస్పీడ్ రైళ్లను అభివృద్ధికి సరిపడా నిధుల్ని అందించిందని తెలిపారు. 2-3 times Vajpayee ji NDA 1 has introduced the bill. Congress didn't support. Again Congress UPA has come. They brought the bill. Parliament Rajya Sabha, they passed the bill with the support of BJP. Lok Sabha not supporting their allies in the name of that. They denied, they postponed. Again 23, Honorable Prime Minister introduced the bill. He was able to communicate, convince the nation. With that pressure, they are able to pass the bill. Again, Honorable Prime Minister wanted to prepone in execution. That bill is very clear. After the census, then only delimitation. Even we have to keep in mind, even 2001 delimitation bill has brought. At that time, Vajpayee was the Prime Minister. South India population compared to North India is reducing. If you go to 91 census, we should have lost seats. He made it very clear. Every state will have standard, same. గ్రామ పంచాయతీల్ని నాశనం పట్టించారని, మున్సిపాలిటీలను మురికి కూపంగా పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం సక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారని తెలిపారు. వాళ్ళ నోటి నుండి వట్టిగానే ఆ మాట వస్తదా, బాధ్యత లేకుండానే వస్తదా అని ప్రశ్నించారు. ఏం చూసినా చక్కగా లేకపోతే పొద్దున్న లేస్తే దోపిడీ తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని అడిగారు. హైదరాబాద్లో హైడ్రా ఉందని నిజామాబాద్కు నిద్ర తీసుకొస్తామని పీసీసీ ప్రెసిడెంట్ ఒకరు చెబుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. రేపు జగిత్యాలకు జిడ్రా అంటాడని సెటర్ వేశారు. మీకేం కావాలి, పేదల్లో కొంపలు కూల్చడమేనా అని ప్రశ్నించారు కేసీఆర్. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి, మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ని తీసేయనన్నా, పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా, ఇక జరాగు 5 నిమిషాలు అది అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా, ఇల్లు కూడా వచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఇప్పుడు పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే వద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు, ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దాన్ని కథం పడతా ఉంది. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ,
ఒక రకమైనటువంటి గుండాగిరి అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే. వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు వ్యక్తిత్వ హననం, తప్పుడు కేసులు, అనుకూల మీడియా సహాయంతో దుష్ప్రచారాలకు దిగుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అమరావతి కోసం లక్షల కోట్లు పెట్టేందుకు సిద్ధమైపోతున్నారని, అన్ని విధాల మంచిదైన మావిగన్ ప్రతిపాదన చేస్తే మాత్రం ట్రోలింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఏమాత్రం నైతిక విలువలేని వ్యక్తి చంద్రబాబుని ఎన్డీఏలో ఉంటూ రేవంత్తో చట్టాపట్టాలు వేసుకొని తిరగడమే దీనికి నిదర్శనమన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎలా ఎదుర్కోవాలి అంటే వ్యక్తిత్వ హననం చేయటం, పోలీసుల చేత ఫాల్స్ కేసులు పెట్టడం, భయపెట్టడం, లేదు ఆయనకున్నటువంటి మీడియా శక్తితో కళ్ళబొల్లి మాటలు చెప్పి దుష్ప్రచారం చేయటం. ఉదాహరణకి మావిగన్ అనే ఒక ప్రపోజల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా అది పెద్ద భూత పదమైనట్టు మావిగన్ అనేది, అది అసలు అసాధ్యమైనట్టు రకరకాలుగా ట్రోల్ చేశారు. రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. లైక్ లడ్డు, తిరుపతి ప్రసాదంలో కొవ్వు గెలిచిందని, పంది కొవ్వు గెలిచిందని, చేప నూనె గెలిచిందని, ఏ విధంగా అయితే టీవీ ఛానల్స్లోనూ ఆయనకున్న మీడియా శక్తితోనూ ప్రచారం చేసి దాముడు సతికిలు పడ్డాడో ఆ రకంగా ఇది కూడా మొదలెట్టాడు. ఇది కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. అయితే ఏమంటే అద్భుతమైన ప్రపోజల్ మీరుండగానే ఎందుకు పెట్టలేదు అని అడిగేవాళ్ళు ఉంటారు, సహజం. మేము ఉన్నప్పుడు 3 రాజుల ప్రపోజల్ పెట్టాము. దాన్ని అడుదిప్పి చాలా మేనేజ్ చేసి అది కాకుండా చేశారు. ఓకే, అది ఎప్పటికైద్దండి నాకు తెలియగలుగుతాను. అమరావతి ఎంతకైద్ది? అమరావతి ఎప్పటికైద్ది? అమరావతి అసలు నేను నాకు తెలియగలుగుతా. విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోండి. రాజధానిని నిర్మించవలసినటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక మహా అద్భుతమైన పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనకు పట్టణాలు లేవా? హైదరాబాద్ ఎవరైనా నిర్మించాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన స్కామ్ 1,00,000 కోట్ల 9,000 కోట్ల అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందని నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ కి, ఇప్పుడు కాంగ్రెస్ కు కాళేశ్వరం ఏటీఎంలో మారిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కేంద్రానికి రేవంత్ రెడ్డి రాసిన లేఖలో ఏముందని అడిగారు. నమస్కారం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులలో భాగంగా అమృత్ 2 ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధుల నుండి ఈ కరీంనగర్ కార్పొరేషన్లోని 3 చెరువులు, కొత్తపల్లి, రేకుర్తి, తిరువోటపల్లి, ఈ చెరువులను ఆధునీకరించాలి, అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో పనులు ప్రారంభించడం జరిగింది. నిన్న కొత్తపల్లి, తిరువోటపల్లి చెరువులలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రేకుర్తికి సంబంధించి 1,98,00,000 నిధులతోని ఈ ప్రాంతాన్ని మొత్తం, ఈ చెరువు కట్ట ప్రాంతాన్ని అంతా కూడా ఆధునీకరించడం, అందంగా తీర్చిదిద్దడం, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, దాంతోపాటు ముఖ్యంగా కాలుష్య నివారణ కోసము ఇవాళ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీనికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అవి రాకుండా ఉండడానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పడేసి కొంచెం హంగు ఆర్భాటాలతో ఒక మంచి ఆలోచనతో ఒక బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ అమృత్ నిధులను కేటాయించడం జరిగింది. 5,82,00,000 రూపాయల నిధులను ఈ 3 చెరువుల కోసం ఇవ్వడం, ఇలా 1,98,00,000 ఈ రేకుర్తి చెరువును చాలా అందంగా తీర్చడం, ఒక పర్యాటక కేంద్రంగా మార్చడం, ప్రజలందరూ వచ్చి సేద
కరీంనగర్ కార్పొరేషన్ లో మహిళా బిల్లు సాక్షిగా తెలుగుదేశం పార్టీ కపట బుద్ధి, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు నడుపుతున్న రహస్యాల ఆలోచి రాజకీయాలు దేశ ప్రజల ముందు బట్టబయలయ్యాయని మాజీ ఎంపీ మార్గని భరత్ విమర్శించారు. రాజమండ్రిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్ ను విమర్శిస్తూనే మరోవైపు ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతలు చట్టాబట్టలేసుకుని తిరగడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత బుచ్చే చౌదరిపై నిప్పులు చెరుగుతూ 80 ఏళ్ల వయసులో కేవలం మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశతో వైఎస్ జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు బుచ్చే చౌదరి గారు. సరే ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక మంత్రి పదవి గురించి నాకు తెలిసి 82-83 సంవత్సరాలు అనుకుంటా ఆయనకి. ఈ వయసులో, ఈ లేట్ వయసులో ఏదో రకంగా నన్ను కనుకరించిపోతారా, ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రిగా ఇవ్వకపోతారా అని ఆయన బుచ్చయ్య చౌదరి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత అన్యాయంగా మాట్లాడానంటే, పరిటాల రవి గారి యొక్క హత్యలో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో జరిగింది హత్య అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకండి బుచ్చయ్య చౌదరి గారు 8-10 వయసులో మీ కొడుకు వయసున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన అజుల్లో టీవీ బాంబు పెట్టి ఏ రకంగా మద్దెల చెరువు సూరి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారో టీవీ బాంబు వ్యవహారంలో మరి రాజా శివాజీ చిత్రానికి తాను పడిన కష్టాన్ని భార్య జెనెలియా అందించిన సహకారాన్ని తన తండ్రిని తలుచుకుంటూ సినీ నటుడు రితేష్ దేశ్ముఖ్ ఎమోషనల్ అయ్యారు. ఆయన పక్కన ఉన్న జెనెలియా ఆ మాటలకు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. రాజా శివాజీ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వీరిద్దరు భావోద్వేగానికి గురయ్యారు. ఇద్దరు భావోద్వేగానికి గురి కావడంతో అక్కడ కాసేపు గంభీరమైన వాతావరణం కనిపించింది. ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రాజా శివాజీది ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో రితేష్ దేశ్ముఖ్ టైటిల్ పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జెనెలియా కూడా నటించారు. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో మంగళవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగవచ్చన్న ఆశలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ చారిత్రాత్మక 79,000 మార్కుకు అత్యంత చేరువలో కదలాడుతుంది. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడి 78,966 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా 118 పాయింట్లు పెరిగి 24,483 వద్ద ట్రేడ్ అయింది. రంగాల వారీగా చూస్తే రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోలు జోరు కనిపించింది. అయితే ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్ వంటి కొన్ని షేర్లు నష్టాల్లో పయనించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది ఎక్స్ వేదికగా భారత ఆర్మీ ట్వీట్. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు. ఇరు దేశాల సంబంధాలు బలోపేతమయ్యే దిశగా పలు ఒప్పందాలు. భారత్ కొరియాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేయాలన్నది లక్ష్యం వెల్లడించిన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఇండియా పోస్ట్ 16% బలమైన వృద్ధి సాధించింది స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి. పనులపై మంత్రులు, ఎన్డీఏసీ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష. యాభై శాతం సీట్ల పెంపు, 33% మహిళా రిజర్వేషన్లో అన్యాయం ఎక్కడ ఉంది? కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాన్ని ప్రశ్నించిన ఏపీ సీఎం చంద్రబాబు.
మేము అధికారంలోకి రాగానే హైడ్రాను పీకి చెరువులో పడేస్తాం. జగిత్యాల సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుకు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, అందుకే వ్యక్తిత్వ హననాలు, తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డ అంబటి రాంబాబు. అప్పుడు బీఆర్ఎస్ కి ఇప్పుడు కాంగ్రెస్ కి ఏటీఎంల కాళేశ్వరం. బండి సంజయ్ సంచలన ఆరోపణ. మంత్రి పదవి కోసమే వైఎస్ జగన్ పై బుచ్చయ్య చౌదరి నీచ విమర్శలు. మాజీ ఎంపీ మార్గని భారత్ ఫైర్. రాజా శివాజీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దంపతుల భావోద్వేగం. భారీ సహకారం, తండ్రిని గుర్తు చేసుకుంటూ రితేష్ భావోద్వేగం. $79,000కు చేరువలో సెన్సెక్స్. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.